ఈరోజు మనము చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ టు అనుజనాగండి. చూడండి, ఇలా ఈ పొడవు నుండే తోటలు ఇంత పొడవు ఉంటాయి కదా, ఇలా చిన్నగా కొద్దిగా కట్ చేసుకున్నాను నేను. ఎక్కువ ముదిరిపోకుండా పూర్తి నేతగా లేకుండా మీడియం ఉందండి ఇది. దాన్ని నీళ్ళు ఉంచేద్దాము. 2 సార్లు కడుగుతాను నేను. ఈ కడుక్కున్న పచ్చిమిర్చి అంతా ఇప్పుడు గుడ్డ మీద వేసేస్తండి. కాసేపు తడి ఆరనిద్దాము. ఇలాగ వేసేసి గుడ్డతో కూడా ఇలా రుద్దేసుకుంటే కూడా తడంతా పోతుందండి మనకు. తడంతా పోయింది చూడండి. దానికి చూడండి 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది వామ్ అండి. వామ్ ఒక 3 స్పూన్లంతా తీసుకున్నాను. కేజీ కాయలు ఉంటాయి, అందుకని 3 స్పూన్ల వామ్ తీసుకున్నాను. ఇవి కూడా జీలకర్ర 3 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని పొడి చేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇదే ఇలా నున్నగా పొడి చేసుకోవాలి. చూడండి, ఈ పాత్రను తడి లేకుండా క్లీన్గా తుడుచుకున్నాను. ఇలా కొద్దిగా కొంచెము కొనను కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఈ కత్తిపీటతోనూ అంటే మీరు పిన్నుతోనో చాకుతో కూడా చేసుకోవచ్చు. నేను కత్తిపీటతో చేస్తున్నాను. ఇలా ఫుల్గా ఘాటు పెట్టేయాలండి. చూడండి, కనపడుతుంది కదా. ఇలా అన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఘాట్లు పెట్టి వేసుకుందాము. ఇవి నేత మిరపకాయలు కాబట్టి బాగుంటాయండి. ఎక్కువ కారం లేదు, అలాగని దీనిగా కూడా ఉంటుందండి. చూస్తున్నారు, ఇలా అన్నీ ఘాట్లు పెట్టి వేసుకుందాము. చూడండి, మిరపకాయలన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నది అయింది. అన్నిటికీ తెలుస్తుంది కదా మీకు ఎంత ఓపెన్ అయిందని. ఇలాగ అన్నీ కూడా ఘాట్లు పెట్టేసుకున్నాను. నిమ్మకాయలు ఇలా దబ్బలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ పొడి వేసుకున్నాం కదా మిక్సీది, ఇందులోకి వేసేస్తున్నాను. ఒక 6 స్పూన్లంతా ఉప్పు వేస్తున్నానండి. తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. ఇవన్నీ చూడండి ఇలా పిండేసుకుంటాను. ఇందులోకి పిండుకుందాము. గింజలు ఇలా అంటే తెలుసు కదండి మీకు ప్రొసీజర్. ఇలా అంటేనే పైకి వచ్చేస్తుంది. తర్వాత ఈ నీళ్ళను అంటే ఈ జ్యూస్ చుండి గింజలు పైకి వచ్చింది కదా, జ్యూస్ ఇందులోకి పిండేసుకుందాం. ఇలాగా ఆ గింజలు ఏమన్నా పడింటే తీసేయాలి. మరి ఇది పిండి చూపిస్తానండి అన్ని కాయలు కూడా మీకు. 1 కప్ అంతా అంటే ఇంత కొలతే తీసుకున్నానండి ఉప్పు నేను. తర్వాత పొడులు కూడా ఇంతే వచ్చింది, అంటే ఈ కొలత 1/4 కప్ అంతా. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా ఇందులోకి వేసేస్తాను. ఇది చేత్తోనే కలుపుకోవాలండి మనము, అప్పుడే బాగా కలుస్తుంది. లేకపోతే మనకు బాగా కలవదండి గరిటెతో వాటితో కలిపితే. అందుకని చేత్తో కలుపుతున్నాను నేను. ఇలా గిన్నెని టాస్ చేసి కలిపితే మనము బాగా కలుస్తుందండి. చూడండి, ఇలా చేస్తే ఫుల్ బాగా కలిసిపోతుంది. ఇదంతా బాగా కలిసింది. ఇది ఇలాగే ఉంచేద్దాము. ప్లేట్ పెట్టి ఉంచేసి తెల్లవారికి దీన్ని ఎండకు వేసుకుందామండి. ఇలాగా చూడండి అంతా కలిసింది బాగా. ఇప్పుడు మూత ఉంచేద్దాము. చూడండి, ఇది మూత ఉంచింటి కదా రాత్రి, ఇప్పుడు తీసి చూస్తున్నాను ఎలా అయిందని. చూడండి, అంతా బాగా ఇలా కలిసిపోయింది. దీన్ని ఇప్పుడు ఎండలో పెడదామండి. చెప్పా కదా, ఇలా టాస్ చేసామంటే క్లీన్గా అడగంది పైకి, పైది అడగనికి వస్తుంది, తెలిసిపోతుంది. చూడండి, మజ్జిగ ఇది నిమ్మరసం అవి వేసినాం కదా. దీన్ని ఇలాగే కొంతమంది నిమ్మరసాన్ని తీసేస్తారండి. తీసే పని లేదండి. మనము ఇది బాగా కలిపి వేసామంటే దాంట్లో కలిసిపోతుంది అన్నమాట. నిమ్మరసం తీసి పడేసే పని ఉండదు. ఇప్పుడు దీన్ని ఎండకు పెట్టి చూపిస్తాను అండి. ఎండలో మిద్దె మీద నేను ఈ పేపర్ తెచ్చి వేసాను. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్, ఇందులోకి దీన్ని బాగా కలిపేసి వేద్దామండి. ఇది మజ్జిగ లేకుండానే చేసుకునే మెథడ్ అండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చండి, కానీ నేను ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్లకి వేస్తున్నాను. చూడండి, ఎంత బాగా జోడిచ్చినట్టు ఇలా పెట్టేశాను నేను. మీకు తక్కువ కాయలు ఉంటే దూరంగా కూడా ప్లేట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకటి మీద ఒకటి లేకుండా ఇలా పెట్టేశాను నేను. అకస్మాత్ ఎక్కడైనా ఒకటి తగిలిందంటే పక్కన తీసి పెట్టేస్తే సరిపోతుందండి. అంటే ఎండే కొద్దీ ఇది మనకు
మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి కదిపినామంటే ఇదైపోతుంది. తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, అది దీన్ని వేసినాను కదా నేను, అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులోకే వేసేసానండి నేను క్లీన్గా. అంతా కూడా ఇలా పిండి పోయిండేది కనపడుతుంది మీకు. ఇలా దాని లోపల కూడా పోతుంది కదండి ఉప్పు, కారము, పులుపు అంతా చాలా బాగుంటుందండి గోళిచ్చి తిన్నామంటే. ఇది ఎండినాక గోళిచ్చి చూపిస్తాను మీకు. బాగాలే ఉందండి ఎండ. మోస్ట్లీ సాయంత్రం వేళకి అయిపోతుందండి ఇది. మామూలు పెరుగులో మజ్జిగలో వేసినామంటే 2-3 రోజులు, సుమారు ఒక 5-6 రోజులు పడుతుందండి ప్రాసెస్. ఇది అలా కాక ఓ రోజేనండి. ఈరోజు కొంచెం ఏమైనా దీనిగా మేఘాలు ఆడిందంటే మరి రేపు పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఒకటే రోజులో ఇదే అయిపోతుంది. ఇది చూపిస్తాను మీకు నేను. ఈ కాయలు ఓ రోజులోనే ఎండిపోయిందండి. కాకపోతే మరుసటి రోజు తెల్లవారి కాసేపు అలా ఉంచి నేను డబ్బాలోకి వేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ సౌండ్ చూడండి, ఇలా గలగల అని సౌండ్ వస్తుంది. ఇలా ఎండిపోతే చాలా బాగా ఉంటుందండి సంవత్సరం పాటు. దీన్ని ఇప్పుడు నేను నూనెలో గోళించి మీకు చూపిస్తాను. స్టవ్ పైన నూనె ఉంచినానండి. చిన్న బాణలే పెట్టుకున్నాను నేను. కొద్దిగా వేసుకుని చేస్తాను. నూనె బాగా కాగింది. ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఎలా చిట్పట్లాడుకుంటుంది, వేగిపోతాయి. కొంచెం డార్క్గా వేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇది వేగేటప్పటికి వాము, జీలకర్ర వేసాం కదండి, చాలా కమ్మటి వాసన, జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుంది కదండి. అందుకని ఇలా చేశాను. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.